ఆయన వైపు చూసినప్పుడు మన గుండెల్లో ఏం కలుగుద్దంటే విశ్వాసం కలుగు. ఎప్పుడో 4 రోజుల క్రితం చూసావు, నెల క్రితం చూసావు దేవుని వైపు, అక్కడ దేవుని కార్యాన్ని చూసావు. ఇవాళ చూడకపోతే ఇవాళ కార్యం జరగదు. అరణ్యంలో అదే చెప్పాడు ఆయన. ఏమన్నా తెలుసా? మీకు రోజు ఆహారం కావాలంటే మీరు రోజు నా వైపు చూడాలి. మీరు రోజు ఆకాశము నుండి కురిసేటటువంటి మన్నాని మీరు సమకూర్చుకోవాలి. ఈ 2 రోజులకి సమకూర్చుకోవాలి అంటే ఒక 4 రోజులకి సరిపడా ఒకే రోజు నేను సమకూర్చుకుంటానంటే కుదరదు. నువ్వు 4 రోజులకు సరిపడా ఒకే రోజు సమకూర్చుకున్నా సరే అది ఒక్క రోజుకు మించి ఉండదు. 2వ రోజు ఏం కొట్టిందంట? కంపు కొట్టిందంట. ఆ రోజుకి మాత్రమే ఆ మన్నా తాజాగా ఉంటుంది. ఇక 2వ రోజు 3వ రోజు దాన్ని తిందాము అని అంటే నీ వల్ల కాదు, అది కంపు కొడుతుంది. అంటే నిన్న కూర్చుకున్న మన్నా ఇవాళ పనికి రాదంటే పనికి రాదు. ఇవాళ మరలా నీకు ఫ్రెష్గా ఆ మన్నా కోసం నువ్వు వెళ్ళాలి. కాబట్టి అదేవిధంగా ఏ రోజు నువ్వు ఒక కార్యం నీ జీవితంలో దేవుని చేత జరిగించుకోవడానికి ఏ రోజుకు ఆ రోజు విశ్వాసముతో అడుగు ముందుకు వెయ్యాలి. దేవునికి స్తోత్రం. ఏ రోజుకు ఆ రోజు విశ్వాసము కలిగి దేవుని వైపు చూడాలి. అప్పుడు ఆ రోజుకు నీకు కావలసిన కార్యం జరుగుద్ది. లేకపోతే నువ్వు 4 రోజుల క్రితం విశ్వాసం కలిగి ఉన్నావు, అప్పుడు దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో చేశాడు. ఇవాళ లేకపోతే ఇవాళ జరగదు. 10 రోజుల క్రితం నువ్వు గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నావు, దేవుడి వైపు చూసావు. మనుషులు కాదండి పాస్టర్ గారు, నేను దేవుని వైపే చూస్తున్నా, దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు, నా ఖాళీ సమయంలో బైబిల్ చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా, దేవుని విశ్వాసం కలిగి ఉన్నా, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది అన్నావు, కార్యం చూసావు. మరి ఈ రోజు నువ్వు కార్యం చూడాలంటే ఈ రోజు మళ్ళీ ఫ్రెష్గా విశ్వాసంతో ఆయన దగ్గరికి వెళ్ళాల్సిందే, ఆయన వైపు చూడాల్సిందే. అప్పుడే కార్యాన్ని నువ్వు పొందుకోగలవు. మనం చేసే మిస్టేక్ కూడా ఏంటి అని అంటే ఈ పేతురు గారు చేసిందే. కొద్ది సమయమేమో యేసయ్య వైపు చూస్తున్నాం, కొద్ది సమయమేమో గాలి వైపు చూస్తున్నాం, కొద్ది సమయమేమో దేవుని బలం వైపు చూస్తున్నాం, కొద్ది సమయమేమో మన బలం వైపు చూస్తున్నాం, కొద్ది సమయమేమో దేవుని ఆరాధించేటప్పుడేమో దేవుని వైపు చూస్తున్నాం, మిగతా సమయాల్లోనేమో నాకెట్టా, నా వల్లెట్టా అవుద్ది, అమ్మో ఏమైపోద్దో అని చెప్పి నీ బలం వైపు, నీ సామర్థ్యం వైపు, నీ దగ్గర ఉన్న డబ్బుల వైపు, నీకున్న జ్ఞానం వైపు చూస్తున్నావు. కాబట్టి అక్కడ నువ్వు అపజయాల పాలవుతున్నావు. ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు మన్నా ఏ విధంగా కూర్చుకోవాలో ఏ రోజుకు ఆ రోజు విశ్వాసము కలిగి ఆయన వైపు మనం చూడాలి. దేవునికి స్తోత్రం. ఆయన వైపే ప్రతిరోజు మనం చూడాలి. ఈరోజు నీ జీవితంలో కార్యం జరగాల అయితే ఈరోజు ఫ్రెష్గా ఆయన వైపు మనం చూడాలి. దేవునికి స్తోత్రం. రేపు దేవుడు కార్యం నీ జీవితంలో చేయాలా అయితే రేపు మళ్ళీ ఫ్రెష్గా ఆయన వైపు చూడాలి. అప్పుడే చూశాడు, నడిచాడు. అప్పుడే గాలిని చూశాడు, భయపడి మునిగిపోసాగాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలు, ప్రభువుని వెంబడిస్తున్నటువంటి మనం మన విశ్వాస జీవితంలో ఎవరిని చూస్తున్నాం? నీ బలాన్ని నువ్వు చూసుకున్నా బలహీనమైపోతావు, నీ కుటుంబస్తుల బలాన్ని నువ్వు చూసినా బలహీనమైపోతావు, బంధువుల బలాన్ని నువ్వు చూసినా బలహీనమైపోతావు, డబ్బు బలాన్ని నువ్వు చూసినా, డబ్బు ఎల్లకాలం మన దగ్గర ఒకే రకంగా ఉంటుందా? ఇవాళ ఉండొచ్చండి, అది లేని రోజు కూడా రావచ్చు. ఇప్పుడు దాని మీదే ఆధారపడి బ్రతకడం నువ్వు నేర్చుకున్నావు అనుకో, అది లేని రోజు వస్తుంది చూసావా, అప్పుడు బలహీనమైపోతావు, అప్పుడు కృంగిపోతావు. అదే దేవుని వైపు చూసి బ్రతకటం గనక మనం నేర్చుకోగలిగితే మనం ఎలాంటి పరిస్థితుల్లోనైనా బ్రతకగలుగుతాం, ఎలాంటి సిచ్యువేషన్స్లోనైనా మనం జీవించగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన బలం వైపు, మన సామర్థ్యాల వైపు చూడటం ఇక ఆపేద్దాం, దేవుని వైపు చూడటం మనం ప్రారంభిద్దాం. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనాన్ని చదవండి.
24 చదవమ్మా చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ స్టోరీ మనకు తెలిసిందే. ఏంటిదయ్యా ఈ స్టోరీ అని అంటే, గొల్యాతు దావీదుల మధ్యలో జరిగినటువంటి యుద్ధం స్టోరీ. అక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఏంటి అని అంటే, ఇశ్రాయేలీయులందరూ ఆ మనుష్యుని చూచి 17:24 ఇశ్రాయేలీయులందరూ ఆ మనుష్యుని, ఏ మనుష్యుని? గొల్యాతుని. ఆ మనుష్యుని చూసినప్పుడు వీరు మిక్కిలి భయపడి. గుర్తుపెట్టుకోండి. అంటే నీ గుండెల్లో భయం రావాలన్నా, నీ గుండెల్లో ధైర్యం రావాలన్నా నీ చూపు వెనకే ఉంది. గుర్తుపెట్టుకోండి. నీ దృష్టి దేని మీద నిలిపావో దాన్ని బట్టి నీకు భయం రావాలన్నా, నీకు ధైర్యం రావాలన్నా, నువ్వు కృంగిపోవాలన్నా, నువ్వు నిలబడాలన్నా దేని మీద ఆధారపడిందంటే మన దృష్టి మీద ఆధారపడింది. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీలందరూ కూడా ఎవరిని చూశారు? గొల్యాతుని చూశారు. వాడి ఎత్తును చూశారు, వాడి పొడవును చూశారు, వాడి సైజును చూశారు, వాడి యుద్ధ నైపుణ్యతను చూశారు, వాడు ఎలాంటి బల్యాన్ని తీసుకొస్తున్నారో చూశాడు, వాడి యొక్క యుద్ధ కవచాన్ని. కానీ ఎవరండి? ఇశ్రాయేలీయులు ప్రజలు. చూడాల్సింది ఎవరిని? ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాణ్ణి కదా చూడాల్సింది. ఎవరిని చూడాల్సింది? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు వైపు కదా చూపు నిలపాల్సింది. దేవుని మీద చూపు నిలపవలసిన దేవుని బిడ్డలే శత్రువు మీద చూపు నిలిపారు. ఏమైపోతున్నారు వీళ్ళు? భయపడి, జడిసిపోయి, కంగారు పడిపోయి పారిపోతున్నారు. ఇలా ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, అనేక దినములుగా ఈ పనే జరుగుతుంది. వాడు వస్తున్నాడు, రంకెలు వేస్తున్నాడు. మీలో దమ్మున్నవాడు ఎవడైనా ఒకడొస్తే నా మీద యుద్ధం చేయండి, నన్ను ఓడించి నిరూపించుకోండి. నన్ను గనక మీరు ఓడిస్తే ఈ ఫిలిష్తీయులందరూ కూడా మీకు దాసులు అవుతారు. వాడిని వచ్చినోడిని గనక నేను ఓడిస్తే ఇశ్రాయేలీలందరూ మాకు దాసులు అవుతారు. కమాన్, ఛాలెంజ్లు విసురుతున్నాడు వాడు. వచ్చి ఛాలెంజ్లు విసురుతుంటే ఈ స్తుతి పాటలు పాడేవాళ్ళే వీళ్ళు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడే వాళ్ళే వీళ్ళు. కానీ అక్కడికి వెళ్ళేసరికి ఎవరు నిలవలేకపోతున్నారు. కారణం ఏంటంటే వాడి వైపు చూస్తున్నారు, వాడి వైపు చూస్తున్నారు. వారెవరో అనే సంగతి మర్చిపోయారు. వారి దేవుడు ఎవరో అనే సంగతి మర్చిపోయారు. ఇలాగే అనేక దినాలు జరుగుతూ ఉండగా ఆ దండులోనికి ఒక ఆయన వచ్చాడు. ఆయన బుడ్డోడు. వీరంత యుద్ధ సన్నద్ధులు, ఆ యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వాడు కూడా కాదు. కానీ ఆయనకున్న క్వాలిటీ ఏందయ్యా అంటే, చదవండి 25 చదవండి. ఇశ్రాయేలీలలో దేవునికి స్తోత్రం. ఏమన్నాడు ఆయన? వచ్చి రాగానే ఎంట్రీ ఇవ్వగానే ఏం చేస్తున్నాడు? ఏం మాటలు మాట్లాడుతున్నాడు ఆయన? రే, మీరు ఆడి వైపు చూస్తారేంట్రా? దేవునికి స్తోత్రం. వాడి వైపు మీరు చూస్తారేంటి? ఇశ్రాయేలీయులను తిరస్కరించుటకై వాడు బయలుదేరి వచ్చుచున్నాడు. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అంటే, ఈయన ఎవరి మీద దృష్టి నిలిపాడు? దేవుని వైపు ఈయన చూస్తున్నాడు. కాబట్టి ఈ ఇశ్రాయేలీలందరినీ భయపెట్టినోడు ఈయన ఒక్కడిని భయపెట్టలేకపోయాడు. అర్థమైందా? ఈయన దేవుడి వైపు చూస్తున్నాడు కాబట్టి ఇశ్రాయేలీల ప్రజలందరినీ భయపెట్టినోడు ఈ ఒక్కడిని భయపెట్టలేకపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు? దేవుడి వైపు చూస్తున్నాడు, దేవుని వైపు చూస్తున్నాడు, దేవుని వైపు చూస్తున్నాడు. హల్లెలూయా. అమ్మో,
ఎడంకాలతో తొక్కి చంపేస్తాడు రా వాడు అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఈయన అనుకుంటున్నాడు, రేయ్ నిన్ను ఈరోజు దేవుడు నాకు అప్పచెప్పబోతున్నాడు అనుకుంటున్నాడు. హల్లెలూయా. ఏమయ్యా నీ వయసు ఏంటి, నీ సైజ్ ఏంటి చూసుకున్నావు అసలు నువ్వు అని చెప్పి రాజు అంటే, ఇవన్నీ చూసుకున్నావు కాబట్టి నువ్వు గూట్లో కూర్చున్నావు. నువ్వు చూడాల్సింది నీ వయసు కాదు, నీ సైజు కాదు, పనికిమాలినోడా, ఆయన్ని చూడాలి. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన్ని చూడాలి. ఆయన్ని చూసి నువ్వు అడుగు ముందుకు వేయాలి.